ఏంటి చెల్లిని మోసం చేసి అక్కని చేసుకుంటావా? రే అర్చకురా అర్చకు. నిజం నిప్పు లాంటిదిరా, అది ఎప్పటికైనా తెలియాల్సిందేదే. పిలిచి నీ వైఫ్ ని. అమ్మో వీడి ముందే ఆవేశపరుడు, తొందరపడి నిజం చెప్పకూడదు. పాప అచ్చం మీ పోలికే. అవునండి, అందరూ అదే అంటారు. ఎవర్రా తను? అది అది ప్రశు మర్దలు. హో, ఫస్ట్ వీని పంపించేయాలి. సరేరా ఇంకా బయలుదేరుతావా? అదేంటి ప్రశు, ఇదేనా మర్యాద? వీడికి మర్యాద ఇస్తే నా మర్యాద ఆడిపోతుందని భయంగా ఉంది. సారీ. రే అదేంట్రా నీ మరదలు ప్రశు అని పేరుతో పిలుస్తుంది? రే మర్దల్ పేరుతో పిలిస్తేనే క్యూట్ గా ఉంటదిరా. అన్నయ్య రండి లంచ్ చేద్దురు. రే నీ మరదలేంట్రా పుసుకు మన అంత మాట నేసింది? రే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాళ్ళేరా. హో. చూడమ్మా, ఈ మధ్య అబ్బాయిలు చాలా డేంజర్ గా ఉన్నారు. నువ్వు ఎవరినైనా లవ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా చూస్ చేసుకో. మెల్లకన్ను. అవునన్నయ్య, ఈ మధ్య అబ్బాయిలు ఒకని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుంటున్నారు. ఇది తెలుసు అంటుందో తెలియకంటుందో అర్థం కావట్లా. రే ఏంట్రా తనేం మాట్లాడదా? తనకి హెల్త్ ప్రాబ్లం రా. హో. సరేరా ఇంకా బయలుదేరుతావా? ప్రశు ఇప్పుడే కదా తిన్నాడు, కొంచెం కూర్చొని. అయ్యో నా కడుపులో మంట నీకేం తెలుసే. కూర్చోరా కూర్చో. స్నాక్స్ తీసుకొస్తాను. పెట్టి పెట్టి చంపేయి. స్నాక్స్ తీసుకొని వస్తాను. పెట్టి పెట్టి చంపేయి. మమ్మీ ఆంటీ చూడు, మమ్మీ ఇవ్వట్లేదు. ఇస్తుందిలేనన్నా. రే ఏంట్రా నీ కూతురు నీ మరదలు నీ అమ్మ అంటుంది, నీ వైఫ్ నీ ఆంటీ అంటుంది? దానికి కూడా నీలాగా లూజ్ లేరా. హా? ఇప్పుడు ఆర్య మూవీ ఉంది కదా, ఉంది. అందులో గీత ఆర్య క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటారు కదా, అవును. సేమ్ అలానే రా. హో. ధర్ని చాలా థ్యాంక్స్ ధర్ని. ఎందుకు ప్రశు? మా ఫ్రెండ్ ఈ రోజు ఇక్కడే స్టే చేస్తాడంట. ఒక రోజు కాకపోతే 2 రోజులు ఉండేది ప్రశు. అమ్మయ్యా అయితే 2 days తాగచ్చా? అదేంటి? అంటే మా ఫ్రెండ్ చాలా రోజులు అయింది కదరా, ఈరోజు తాదామన్నాడు. అమ్మో 2 రోజులు కాదు, 2 నిమిషాలు కూడా ఉండనివ్వను, పంపించేస్తా. అన్నయ్య మీరేమనుకోకపోతే బయలుదేరతారా? మా అమ్మ వాళ్ళమ్మ చనిపోయింది. మమ్మీ మీ అమ్మ వాళ్ళమ్మ ఎప్పుడు చనిపోయిందిగా? మీ అమ్మ వాళ్ళమ్మ ఎప్పుడు చనిపోయిందిగా? హే అది వేరే అమ్మమ్మలే, నువ్వు నోర్మి. సరేనమ్మా ఇంకా వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ రా. ప్రశు ఈయన ఎలా ఉన్నాడు? ఆయనకేం ధర్ని సూపర్ ఉన్నాడు. నువ్వు కూడా ఈయనలాగా షేవ్ చేసుకోవచ్చు కదా ప్రశు. నా ఫేస్ కి సెట్ కాదు ధర్ని. ప్లీజ్ ప్రశు. అబ్బా అర్థం చేసుకో ధర్ని. ప్రశు ధర్ని నా ఫేస్ కి ఎక్కువ బియర్డ్ ఉన్నా బాగుండదు, అలానే క్లీన్ షేవ్ చేసినా బాగుండదు, ఇలానే బాగుంటది. ఏం ఆలోచిస్తున్నావు ప్రశు? మా ఫ్రెండ్ బియర్డ్ తీసేయమంటున్నాడు, అదే తీసేద్దామా లేకపోతే పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నా. నీకు విషయం చెప్పనా? హా, నీ బియర్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అలా అని ఎక్కువ పెంచేయకు, అలా అని పూర్తిగా తీసేయకు. సరే నాకు ప్రామిస్ చేయి, ఎప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తానని. ప్రామిస్. ధర్ని ధర్ని అబ్బా చూసుకోవాలిగా. సర్లే ఆఫీస్ పోయేస్తా. అక్క ఏంటక్క మట్టి గాజులకు కూడా అంత ఫీల్ అవుతున్నావు? ఇవి నీకు మట్టి గాజులు అయిండొచ్చు, కానీ ప్రశు నాకెంతో ప్రేమతో కొనిచ్చాడు. అను సర్ప్రైజ్. ఈ కాలంలో ఎవరైనా మట్టి గాజులు వేసుకుంటారా? నాకు జాబ్ వచ్చాక నీకు గోల్డ్ కొనిస్తాలే, పట్టు. అవి అమ్మకే సెట్ అవుతాయి, అమ్మకి ఇచ్చేసేయి. ఒక్క నిమిషం.
సూపర్. ఎట్లయినా అను ఇక్కడ నుండి పంపించేయాలి. ధర్ని నీకు ఒకటి చెప్పాలి. చెప్పు ప్రశు. వద్దులే ధర్ని, మళ్ళీ చెప్తే ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ అవ్వనులే ప్రశు, చెప్పు. నాకెందుకో అనుకి తినేకి గానీ ఉండేకి గానీ కంఫర్ట్ లేదేమో అనిపిస్తోంది. మనం హాస్టల్లో గానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గానీ జాయిన్ చేద్దామా? నువ్వెందుకు ప్రశు ఎప్పుడు చూడు మా ఫ్యామిలీ మీద పడతావు? తనేమన్నా నీకు ఇప్పుడు అడ్డమా? అడ్డమే. ఏంటి? మీకి నాకి మధ్యలో ఎందుకు ధర్ని? ఇప్పుడు నువ్వు నేను ఈ రూమ్ లో ఉన్నాం, తను వచ్చి మధ్యలో ఏమన్నా దూరిందా? అబ్బా అలా కాదు ధర్ని. ఇంకేం చెప్పొద్దులే ప్రశు, నీకు మా ఫ్యామిలీ అంటేనే కలుస్తుంది. నీ అవ్వాయి దీనికి అర్థం ఎలా చెప్పాలరా? ఇప్పుడు ఏమంటావు? అమ్మకు ఒంట్లో బాలేదు, ఒక 2 years తర్వాత వెళ్దాం. ప్రశు, నీకు చాలా సార్లు చెప్పా కదా యుఎస్ వెళ్ళడం నా డ్రీమ్ అని. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనలేదు. ఒక్క 2 years ఆగవా ప్లీజ్ ప్లీజ్. చూడు ప్రశు, నువ్వు ఇంపార్టెంటా నా గోల్ ఇంపార్టెంటా అంటే నేను నా గోల్ వైపే వెళ్తా. అయితే ఇప్పుడు ఏమంటావు? చెప్పడానికి ఇంకేం లేదు. నీ దారి నీది, నా దారి నాది. అక్క అక్క బావా, అక్క ఎక్కడా? తను బయటికి పోయింది. నీకేం కావాలో చెప్పు. నా వల్ల కావట్లేదు ప్రశు, మన పాస్ గురించి అక్కకు చెప్పేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పలేకనా? నా వల్ల కావట్లేదు ప్రశు, మన పాస్ గురించి అక్కకు చెప్పేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పలేకనా? నువ్వే చూసావు గాను, తను చాలా సెన్సిటివ్. ప్రతి చిన్నదానికి తను చాలా ఫీల్ అవుతుంది. అలాంటిది ఇంత పెద్ద విషయం తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. ప్లీజ్ అర్థం చేసుకోను. ప్రశు, అనుని ఏమన్నావు? నేనేమన్నా ధర్ని? నువ్వేమనుకుంటానే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందా? అక్క, బావ నన్నేం అనలేదు. నాకే ఇక్కడ అలోన్ గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ తో పీజీలో ఉంటాను అక్క. అంతేలే అను, నేను పరాయిదాన్నే. ఎంతైనా నీ సొంత అక్క కాదు కదా. నేను ఎప్పుడూ అలా అనుకోలేదక్క. చూడను, నువ్వు నన్ను సొంత అక్కగా ఫీల్ అవుతే ఇక్కడే ఉండు, లేదంటే నీ ఇష్టం. ప్రశు, అను డల్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బట్టలు పేసగరలా? అది కాదు ప్రశు, తన్ని బయటికి తీసుకెళ్దాం. మీరు పోయేసి అందరిని. నువ్వు ఇలా దూరం పెట్టే తను అలోన్ గా ఫీల్ అవుతుంది. సరే పదా, నేను అనుని పిలుచుకొస్తాను. అను, షాపింగ్ వెళ్దాం రా. నాకు మూడేం బాగాలేదక్క, మీరు వెళ్ళేసి రండి. ఇలా ఇంట్లోనే ఉంటే మూడేలా సెట్ అవుతుంది. రా వెళ్దాం. అక్క, ప్రశు, ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను మీ కట్టుకొని రానా? చిలిపి, ఇంట్లో చూసుకుందాంలే. ఇప్పుడు చెప్పు. ఇది. అయితే ఇదే బాగుంటుంది. ప్రశు, ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను చెప్పింది ఎట్లా తీసుకోదు, ఏదో ఒకటి చెప్తాం. ఆ గ్రీన్ బాగుందర్ని, ఆ గ్రీను. ఆ గ్రీన్ బాగుందర్ని, ఆ గ్రీను. అక్క ఎలా ఉంది? సూపర్ అను. ప్రశు, ఇది ఎలా ఉంది? మరిది బాలా. ఏంటి ప్రశు, ఏది చూపించినా బాగాలేదంటావు? బాలేదు కాబట్టి బాలేదంటున్నా. సరే, ఏది బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. ఇది బాగుంటది. నాకు గ్రీనే సెట్ అవుతుందని నీకు ఎలా తెలుసు? నేను ఇష్టపడేవాడిని, ఆ మాత్రం తెలీదా నీకు ఏది సెట్ అవుతుందో? అమ్మా, నువ్వు అను కదా? సార్. నన్ను గుర్తుపట్టావా? గుర్తు రావట్లేదు సార్. నేనమ్మా, మీ మ్యాథ్స్ మాస్టర్ని. అప్పుడే మర్చిపోతే ఎలా? ధర్ని, మీరు చూస్తానండి, నేను బయట పోయేస్తా. రే, నువ్వే కదా